నమస్తే అమ్మా. సో ఇండస్ట్రీలో చిరంజీవి అయితే మొన్న మాట్లాడడం జరిగింది, ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ లేదని చెప్పాడు. అది నిజమే అంటారా? చిరంజీవి గారు ఆయన దేంట్లో ఏలు పెట్టాడు కదా, ఆయన మాట్లాడింది కరెక్టే కదా. ఇప్పుడు చిన్నయ్య వచ్చి చిరంజీవి దానికి కౌంటర్ ఇచ్చింది. ఇప్పుడు పాటలు పాడేటోళ్ళు ఎంతమంది ఉంటారు? ఒక్కతే కాదు కదా, చాలా మంది ఉన్నారు కదా. వాళ్ళందరూ మాట్లాడింది ఒక్కతే వచ్చి చిరంజీవి కౌంటర్ దేనికి ఇచ్చినట్టు? అంటే చిన్మయి మాట్లాడినది తప్పే అంటారా? తప్పే మరి. ఇప్పుడు ఆమెకి ఎప్పుడో జరిగింది, అది ఎప్పుడో జరిగిన దాని గురించి ఇప్పుడు చెప్తే ఏం ఫాయిదా ఉంది? ఎప్పుడో జరిగింది, నీకు జరిగింది అంటున్నావు. నువ్వు ఓన్లీ ఒక సింగరి, మంచి పాటలు పాడినావు, మంచి పేరు తెచ్చుకున్నావు. ఇప్పుడు హీరోలు అమ్మాయిలు ఉన్నారు కదా, మెయిన్ హీరోలు చేస్తారు కదా, వాళ్ళు అనాలే, వాళ్ళు బయటికి రావాలి. ఒకప్పుడు అలా లేదు, ఒకప్పుడు పాత సినిమాలలో చిరంజీవి చేసిన సినిమాల గురించి మాట్లాడుతుంది. పాత సినిమాలో అప్పుడు అట్లా లేరు, ఇప్పుడు ఉన్నారంటే అప్పుడు అలా కట్టుబొట్టుతోటి బయటకు వచ్చారు. ఇప్పుడు వేరేలాగా బయటకు వస్తే వేరేలాగా అవుతున్నాయి. అవునా? ఇప్పుడు చిన్నవి మాట్లాడింది కూడా కరెక్ట్ కదా, ఎల్లా నాదే అని ఏలు పెట్టి రావటం అది నచ్చలేదు. నువ్వు పాటలు పాడేటావు, నీకు పేరుంది, ఆ పేరుని అట్లనే ఉంచుకోవాలి. కానీ ప్రతిదానికి నాదే అని ఊరుకొస్తే ఎట్లా? నువ్వు హీరోని కాదు కదా, మరి నువ్వు రావటం ఏంటి? ఇప్పుడు మీ సింగర్కి జరిగినవో జరగలేదు, అప్పుడు జరిగినప్పుడే అందరితో చెప్పుకోవటమా, లేకపోతే అప్పుడెట్ట ఊకునో ఇప్పుడు కూడా దాన్ని గమన పెట్టి ఉండాలి. ఇప్పుడు చిరంజీవి ఏదో వాళ్ళ పాప మంచి సినిమా, దానికి ఆయనకు మంచి పేరు వచ్చిందని ఏదో ఆయన స్టేజ్ మీద అనుకోకుండా అది వచ్చేసింది, అంతే కదా. అనుకోకుండా వచ్చిన దానికి నువ్వు ఎమ్మటే వచ్చి అది పెట్టేసి ఆయనకు కౌంటర్ ఇవ్వటం కరెక్టేనా? ఆయనకు అన్నీ తెలుసు, ఆయన ఎవరి జోలి పోదు, ఎవరి గురించి కూడా తప్పుగా మాట్లాడు. ఈమె కౌంటర్ ఎవరికి నచ్చలేదు. ఇప్పుడు మేమే అంటున్నాం కదా నచ్చలేదని. ఆమె మాట్లాడింది కరెక్ట్ కదా, ఎలా ఏలు పెట్టొద్దు. అంటే ప్రతి దాంట్లో చిన్మయి కావాలనే వేలు కాళ్ళు వేస్తుందంటారా? సోషల్ మీడియాలో మరి కాన్ రావాలంటే వేయాలి కదా, అంతే అంటారా? అంతే. ఆమె ఏం ఇప్పుడు ఆమె గురించి మేము మొన్న మాట్లాడినా, ఏం చేసినా ఎక్కడికైనా పోయి ఆడ ఆన్సర్ ఉంటేనే మేము మాట్లాడతాం, అంతే కదా. తప్పుంటే మమ్మల్ని అంటారు, ఏందా ఇలా అన్నావు. ఇప్పుడు నువ్వు మాట్లాడిన దానికి, చిరంజీవి మాట్లాడిన దానికి, ఆమె మాట్లాడిన దానికి పోస్ట్ పెట్టుడు అది కరెక్టేనా? మరి ఇప్పుడు ఎలా ఆమె రావటం ఏంది? నేను అదే అంటున్నా, అసలు ఎందుకు వచ్చింది? ఇప్పుడు పాటలు పాడేటోళ్ళు మీరు వేరే, మీ సెక్షన్ వేరే, సినిమా హీరోలు వీళ్ళు వేరే. వీళ్ళు అడగాలి, ఇంకా మాకు ఇలా ఉంది అలా ఉందని వీళ్ళు చెప్పుకోవాలి. అప్పటి సినిమాల గురించి అసలు మీకు తీసారాట లేదు, ఉండకూడదు మీకు అసలు. అప్పటిది వేరు, ఇప్పటిది వేరు. సావిత్రమ్మ జోలు తీస్తాను. ఇప్పుడు సావిత్రమ్మ కట్టుబట్టుందా? ఇప్పుడు లేదు కదా. మరి చిరంజీవిని అడిగే అంత ఉందా నీకు? అంటే చిరంజీవి గారు కూడా వాళ్ళు ఏమన్నారంటే, ఒకవేళ వాళ్ళు వచ్చి అడిగినా అది మీలో పొరపాటు ఉంటుంది తప్ప అలాంటిది ఏముండదు అన్నట్టు. అవును, చిరంజీవి మరి అది కరెక్ట్ అన్నది. వాళ్ళు వచ్చి ఇలా ఉండమని అడిగినప్పుడు మీకు నచ్చితే ఉండుండ్రి, లేకపోతే బయటకు వచ్చి మీకు దమ్ముంటే అప్పుడే అడగాల, నిలదీయాలి. ఇప్పుడు ఎప్పటిదో దాచిపెట్టి ఇప్పుడు దాన్ని చిరంజీవి గారు ఇలా అన్నాడు ఇలా అన్నాడు, అమ్మాయిలకే మాట్లాడతారు అది ఇదని ఆయనని ఎందుకంటే అవన్నీ సోషల్ మీడియాలో ఆయన గురించి రాయటం. సోషల్ మీడియాలో ఫేమస్ కావడానికి చిన్మయి ఆమె వస్తుంది. మరి ఇప్పుడు ఇంతమంది రాని మరి ఆమె ఒక్కతే మొత్తం. ఆమెకంటే ఇంకా మినిమిక్కి పాటలు పాడుతూ లేరా? ఎంతమంది ఉన్నారు? వాళ్ళ పేర్లన్నీ నాకు తెలుసు అనుకో. వాళ్ళందరూ రాంది నువ్వెందుకు వచ్చినా నిన్నే అన్నారా? వాళ్ళందరినీ కూడా అందరూ అనలేదో మనకు తెలియదు. ఇవన్నీ నన్ను అన్నారు, నేను ఏదో రూమ్ లో పోయి దాచుకున్నా, చాలా చేపటికి బయటకు వచ్చిన అది ఇదని చెప్తుంది. అంటే ఒక ఫేమస్ సింగర్ కూడా ఇండస్ట్రీ వదిలి వెళ్ళిపోయింది జస్ట్ బికాస్ ఆఫ్ దిస్ కాస్టింగ్ కౌచ్ వల్లనే అని అంది. దానిపై ఏమంటారు? అది ఇండస్ట్రీ వదిలిపెట్టి నీకు నచ్చక వెళ్ళిపోవచ్చు. నీకు ఎదుర్కొనేది దమ్ముంటేనే మీరు ఇటువంటి దాంట్లోకి దిగాలే, రావాలి. కొంతమందికి లేక వస్తారు, కొంతమందికి దాని మీద సినిమాలో మోజుండి వస్తారు. అన్నిటికీ భరాంచి, లేకపోతే అందరు అలానే చెయ్యరు. చాలా మంది బయట ఫోకస్ ఏంటంటే ఈ సినిమాలో పోతే ఇలా అలా జరుగుతుంది అనుకుంటారు, కానీ అలా ఏముండదు. ఎవరికో అది ఎవరో ఒకళ్ళు వాళ్ళ ఇష్టంతో పని, కానీ దాని మీద బతుక్కుంటా, దాని మీద వండుకుంటా, ఇవాళ దాని మీద ఇల్లు కట్టుకొని వండుకుంటా, దాని మీదనే నిందేయటం అది ఎక్కడికి కరెక్ట్ ఉంది? బాగుండదు కదా. చిరంజీవి గారు అది కావాలని ఆమెను పేరు పెట్టి అన్నాడా? పోనీ చిన్నయ్య ఇలా అన్నాడా? ఎవడో ఆ రోజు మీరిద్దరు మాట్లాడింది మిమ్మల్ని అనలేదు, హీరోలను అన్నారు. ఇవాళ కూడా ఆయన వాళ్ళని అన్నాడు. సింగర్స్కి ఎక్కడ ఉంటుందండి ఇది? ఇలాంటిది సింగర్స్కి ఉంటుందా? మరి ఆమె ఎందుకు అనాలి? ఎంతమంది లేరు మరి, ఆమె ఎందుకు వచ్చింది?
సోషల్ మీడియాలో ఎప్పుడు ఏదో ఒకటని అక్కడ ఒక చిన్నగా రాయేసి అక్కడ నిలబడదానికేనా? అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూసుకుంటే అమ్మ, ఇటు కొంతమంది చిరంజీవికి సపోర్ట్ చేస్తున్నారు, కొంతమంది చిరంజీవి మాటలు తప్పు అని అంటున్నారు. దానికి ఏమంటారు మీరు? చిరంజీవి మాటలు ఏడ తప్పు దొరికింది? సరే, చిరంజీవి తప్పే అన్నాడు. ఆ చిరంజీవి అన్న దాంట్లో ఏడ తప్పు ఉంది నిలకండి, మీరే ఆలోచించి మాట్లాడండి. ఆయన మాట్లాడకుండా ఆడపిల్లలు ఇలా అన్నాడు కానీ ప్రత్యేకంగా ఆ అమ్మాయి ఈ అమ్మాయి అని చెప్పలేదు కదా. ఎక్కడ ఎతుకుతుండ్రు తప్పు? చెప్పు. చిన్నవి ఒక్కటి ఆడబెట్టంగానే అయిపోయింది, ఆ ఒక్కతనంగానే అయిపోయిందా? ఒకళ్ళ 10 మంది అంటారు అనుకో, 100 మంది అనాలి కదా. అవా కాదా? దాన్ని తప్పుని తప్పే అంటారు, ఒప్పే అంటారు. చిరంజీవి ఏదో స్టేజ్ మీద వాళ్ళ అమ్మాయి సినిమా తీసి ఈయనది మంచిగా హిట్ అవుతుంది కదా, ఆయన వరస బట్టి అలా వచ్చింది మాట, అంతే, ఏం లేదు అందులో.